బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాడిపత్రిలో తాగునీటి పైప్ లైన్ పనుల పరిశీలనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ కౌన్సిలర్లతో కలిసి పెన్నానిధిలో పైప్ లైన్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పనులు పరిశీలించడానికి వెళ్లారు. ఇక ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరస్పరం నినాదాలు చేసుకున్నారు. సమాచారం పోలీసులకు అందడంతో సకాలంలో అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలు ఎదురుపడకుండా అడ్డుకున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు రెండు వర్గాలను కట్టడి చేశారు. మున్సిపాలిటీ ఇప్పుడు కూడా నీళ్ళు తక్కువ వస్తాయేమో అని చెప్పి ఏంటి అవతల ట్రాన్స్ఫార్మర్ మా కమిషనర్ వచ్చిన దగ్గర స్పీడప్ అయినాడు. ఆ పైప్ లైన్ కూడా ఆడుంది. ముక్క దగ్గర కొట్టుకొని పోయిన తెచ్చి కనెక్ట్ చేస్తాము. కనీసం ఎండాకాలం వస్తుందని మాకు తపన. దానికోసమే ఇవన్నీ చేపిస్తాను. గండికోట నీళ్ళు వస్తే ఈ తాడిపత్రికి నీళ్లకు ప్రాబ్లమే ఉండదు. ప్రతిసాట జనరేటర్లు ఉన్నాయి. 24 గంటలు కావాలంటే పంపు చేస్తారు. మా వర్కర్లు కూడా బ్రహ్మాండమైన వర్కర్లు. ఇప్పుడు డీలా పడినారు. మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం. మా మున్సిపల్ వర్కర్లు అందరూ రిక్వెస్ట్ చేస్తాం. నమస్కారం పెట్టి చెప్తున్నా, రండి బాగా చేసుకుందాం. అప్పుడేమో సేవ్ తాడిపత్రి అన్నా సేవ్ చేసినారు మీరు కూడా ఇటు వరకు. ఇప్పుడు అభివృద్ధి. తాడిపత్రిలో తాగునీటి పైప్ లైన్ పనుల పరిశీలనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ కౌన్సిలర్లతో కలిసి పెన్నానిధిలో పైప్ లైన్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పనుల పరిశీలనకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు ఆ పరిస్థితిని సద్దుమణిగింప చేసే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఎదురు పడకుండా చూసినట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఏదైతే ఈ రోజు తాడిపత్రి పట్టణానికి సంబంధించి తాగునీటి పైప్ లైన్ పనులు ఏదైతే పెన్నా నదిలో జరుగుతుండగా ఆ పనులతో పాటు కొత్తగా ఏదో 4 విద్యుత్ మోటార్ల కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. 2 దానికి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు సంబంధించిన ఈ పనులన్నింటినీ కూడా పరిశీలించేందుకు ఈరోజు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు పాలకవర్గ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారితో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్లారు. ఈ పరిస్థితులను పరిశీలించుకొని వస్తున్న సందర్భంలోనే ఈ సమాచారం పరిశీలన సమాచారం జరుగుతున్న వైసీపీ కొంతమంది కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అడిగి చేరుకోవడం జరిగింది. అయితే ఈ పరిస్థితి ఇరు వర్గాలు అక్కడికి టీడీపీ పాలకవర్గ సభ్యులు అక్కడికి పూర్తి పరిశీలనకు వెళ్తున్నారు. వీళ్ళు వెళ్తున్నారు, వైసీపీ వాళ్ళు కూడా వెళ్తున్నారని సమాచారం తెలుసుకున్న ఏదైతే తాడిపత్రి పట్టణ డిఎస్పీ గంగయ్య, సిఐ మురళీకృష్ణ సకాలంలో అక్కడికి చేరుకోవడంతో పాటు ఇరు వర్గాలు తారాసు పడకుండా కూడా ఎక్కడికక్కడ వారిని పక్కకి పిచ్చి వేశారు. అయితే వైసీపీ కార్యకర్తలు నేతలు అక్కడికి వచ్చిన సందర్భంలో ఏదైతే అప్పటికే పనులు పూర్తిగా అంటే పరిశీలన ముగించుకొని తిరుగు వస్తున్న సందర్భంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. అయితే గంగయ్య, మురళీకృష్ణ, సిఐ ఇద్దరు కూడా అక్కడ ఉండి ఎక్కడ కూడా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుకోకుండా ఇద్దరిని కూడా చెరో వైపును పంపించడం జరిగింది. ఇద్దరిని కూడా శాంతియుతంగా ఇంటికి వెళ్లడం వల్ల పరిస్థితి అయితే ఉద్రిక్త పరిస్థితుల నుంచి శాంతింపజేశారు. యామిని, ఓకే, రైట్. మరి ప్రస్తుతం ఈ నీటి సమస్య ఏదైతే ఉందో మరి దానికి పరిష్కారం ఏంటి? అంటే ఇప్పుడు పాలకవర్గ సభ్యులు కానీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అంటే పాలకవర్గం వచ్చిన తర్వాత దాదాపు 21 మోటార్లు అంటే ద్వారా కూడా ఈ పట్టణంలో తాడిపత్రి పట్టణంలో తాగునీటి సమస్య కొరత లేకుండా ఏర్పాటు పనులు జరుగుతుండేవి. అయితే గతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ సహకరించకపోవడం వల్ల ఒక 4 విద్యుత్ మోటార్లకు సంబంధించి సకాలంలో ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటు, పైప్ లైన్ పనులు సకాలంలో జరగకపోవడం వల్ల కొంత నీటి సమస్య వస్తుంది. అయితే ఇప్పుడు వేసవి కాలం కావడం వల్ల ఈ పనులంతా కూడా వేగవంతం చేసి ఖచ్చితంగా నగరానికి ఎలాంటి సమస్య లేకుండా ఖచ్చితంగా రోజు మార్చి రోజులు ఖచ్చితంగా నీళ్ళు అందే విధంగా చేస్తాం. అంతేగాక నగరంలో ఉన్న పరిశుభ్రతను పాటించేది కూడా ఈ చెత్త తరలింపును కూడా పెద్ద ఎత్తున చేస్తాము. గతంలో ఉన్న కమిషనర్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు కమిషనర్ కొంత పాలకవర్గం అభివృద్ధి చేయడానికి సహకరిస్తున్నారు. తాము కూడా
పట్టణ అభివృద్ధికి కలిసి రావాలని చెప్పి అటు అందరినీ పిలుస్తున్నాము వైసీపీగా ఇంకోరు కానీ మనం పట్టణం అభివృద్ధి చెందాలనే నినాదం మాది మాత్రమే. రెండోది ఇందులో ఎలాంటి రాజకీయ ఆలోచనలు కానీ, రెండోది దీన్ని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవాలనేది మా ఉద్దేశం కాదు. కాబట్టి అందరూ కలిసి వస్తే తాడపత్రి పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఆ దిశగానే అందరూ ఆలోచన చేయాలని చెప్పి కూడా వీళ్ళు పిలుపునివ్వడం జరిగింది ఆమెని. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ పనులు జరుగుతున్నాయి, ఖచ్చితంగా సకాలంలో నీళ్ళు అందించడానికి త్వరితగతిన పనులు పూర్తి చేయడానికి పాలకవర్గం పనిచేస్తుందని కూడా చెప్పడం జరిగింది ఆమెని. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.